తలనొప్పి. తలనొప్పి అనేది చాలా చిన్న పదం. చాలా అసలు పట్టించుకోకుండా క్యాజువల్‌గా ఎవరు ఇదేం పెద్ద సమస్యగా తీసుకోరు. కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది తలనొప్పి అనేది ఎంత చిన్న పదమో అంత పెద్ద బాధ అని. భరించలేని బాధ. కానీ దీనన్నిటికి కూడా సొల్యూషన్ అన్ని రకాల తలనొప్పులు ఒకేలా ఉండవు. చాలా రకాలున్నాయి. వాటి రకాలు వేరే, వాటి తీవ్రత కూడా వేరే. మీరు ఏదైనా టాబ్లెట్ వేసుకునే ముందు ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను 80% ఆఫ్ తలనొప్పులకి హోమ్ రెమెడీస్‌తో వాటిని ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో నేను చెప్తాను. వెల్కమ్ టు ఉషా ఓరా. ఎవరైతే ఎప్పుడు ఏదో ఒక రకమైన తలనొప్పి లైక్ స్ట్రెస్ వల్ల కానీ, మైగ్రేన్ వల్ల కానీ, సైనస్ వల్ల కానీ ఇలా ఏదో ఒక రకంగా వచ్చే తలనొప్పితో బాధపడుతుంటారో వాళ్ళ కోసమే ఈరోజు ఈ వీడియో. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో హెల్త్ టిప్స్, హోమ్ రెమెడీస్, ఇంకా జనరల్ టాపిక్ డిస్కషన్ అనేది చేసుకుందాం. ఈ రోజు టాపిక్లోకి వెళ్తే అసలు తలనొప్పి రావడానికి కారణాలు ఏంటి, వాటికి మెయిన్ రీజన్స్ ఏంటి, వాటికి బెస్ట్ హోమ్ రెమెడీస్ ఏంటి అనేది ఈరోజు మాట్లాడుకుందాం. మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది అసలు అన్ని రకాల తలనొప్పులు ఒకలా కాదు. వాటికి వచ్చే రీజన్స్ వేరువేరుగా ఉంటాయి. వాటి తీవ్రత బాధ తీవ్రత అనేది వేరువేరుగా ఉంటుంది. వాటిని తగ్గించుకునే హోమ్ రెమెడీస్ కూడా వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే ఆ వచ్చే కారణం అనేది మనం ముందు తెలుసుకోగలిగితే దానికి ఏ రకంగా దాన్ని తగ్గించుకోవచ్చు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఫస్ట్ టైప్ వచ్చేసరికి టెన్షన్ హెడేక్. ఇది ఏంటంటే మన తల చుట్టూ కూడా ఏదో టైట్ రబ్బర్ బ్యాండ్ వేసి కట్టేసినట్టు టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్తో ఇరించడం వల్ల వస్తుంది కదా టైట్గా. అలాంటి హెడేక్ కానీ ఉంటే అది టెన్షన్ వల్ల వచ్చే హెడేక్. ఇది మోస్ట్ కామన్ హెడేక్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సైనస్ హెడేక్. సైనస్ హెడేక్లో వచ్చేసరికి మన కళ్ళ చుట్టూ, ముక్కు చుట్టూ, ఇంకా ఈ పైన నుదురు ఉంటుంది కదా, నుదురు భాగం, ఈ కళ్ళు, ముక్కు, నుదురు భాగాన్ని బేస్ చేసుకొని వస్తుంది ఈ హెడేక్ అనేది. ఈ హెడేక్లో ఏంటంటే మనకి మంట అనేది ఉంటుంది. మన కోల్డ్ కానీ ఏదైనా జలుబు చేసినప్పుడు, ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సైనస్ హెడేక్కి మెయిన్ సిమ్టమ్ మనం ఇది అని కన్ఫర్మ్ చేసుకోవడం ఎప్పుడంటే మనం ఎప్పుడైతే ముందుకి కొంచెం వంగుతామో, ముందుకి ఇలా వంగినప్పుడు ఈ హెడేక్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా థర్డ్ టైప్ వచ్చేసరికి క్లస్టర్ హెడేక్. ఈ హెడేక్లో వచ్చేసరికి మన ఒక కన్ను దగ్గరలో అనేది ఒక మండిపోతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది క్లస్టర్ హెడేక్. నెక్స్ట్ టైప్ వచ్చి మైగ్రేన్ హెడేక్. ఇది ఏంటంటే చాలా తక్కువ ప్లేస్లో ఏదో ఒక్క సైడ్ మాత్రమే ఉంటుంది. అయితే రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ ఒక్క సైడ్లో ఉంటుంది. కొన్నిసార్లు జస్ట్ ఒక్క పాయింట్లో, అంటే ఒక ఫింగర్ పెట్టే పాయింట్లో కూడా మనకి హెడేక్ అనేది ఉంటుంది. చాలా తక్కువ ప్లేస్లో ఉంటుంది కానీ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఇరిటేషన్ వస్తుంది. మెయిన్ అయితే ఇది కొంచెం లైట్లో ఉన్నా, కొంచెం సౌండ్ ఉన్నా, ఏది ఉన్నా సరే ఇరిటేషన్ అనేది వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు అలా వామిటింగ్ సెన్సేషన్, నాసియా ఇలాంటివన్నీ వాంతులు వచ్చేటట్టు ఉండడము, కొన్నిసార్లు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వాంతులు కూడా అవుతుంటాయి. ఇవన్నీ కూడా మైగ్రేన్ యొక్క లక్షణాలు. ఇది కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే హెడేక్ వచ్చేసరికి డీహైడ్రేషన్ హెడేక్. ఇదేంటంటే వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల, బాగా తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఈ హెడేక్ అనేది వస్తుంది. ఇదేంటంటే రోజంతా మనం డల్గా అనిపించడం, రోజంతా డల్గా ఉండి వీక్గా అనిపిస్తూ ఉంటుంది. హెడేక్ కూడా అలా తల బరువు ఎక్కి తలనొప్పిలా అనిపిస్తుంది అనమాట. సో దీనికి ఏంటంటే వాటర్ బాగా తీసుకోవాలి అని మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది. ఇవి కాకుండా ఇంకా మనకి హెడేక్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే బాగా స్ట్రెస్ అనేది, ఫుడ్ అనేది సరిగా టైంకి తీసుకోకపోవడం, లేదంటే ఒక మీల్స్ని స్కిప్ చేయడం వల్ల 2-3 పూటలు తినకుండా నెక్స్ట్ ఒక పూట తిందామని చెప్పి మీల్స్ని స్కిప్ చేయడం వల్ల, నెక్స్ట్ సరిగా నిద్రపోకపోవడం, సరిపడినంత నిద్ర లేకపోవడం, ఇంకా ఏంటంటే స్క్రీన్ టైం బాగా ఎక్కువ ఉండడం, ఫోన్లు కానీ, టీవీలు కానీ, లేదా ల్యాప్టాప్స్ కానీ ఇవి బాగా ఎక్కువగా చూడటం, వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల, ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద సౌండ్లు అనేవి అస్తమానం వినడం, కొన్ని స్మెల్స్ కూడా, కొన్ని బాగా హార్డ్గా ఉండే స్మెల్స్ అనేవి కొంతమందికి అవి పడవు. ఆ స్మెల్ ఉండే ఏరియాలో ఉన్నా సరే కొన్నిసార్లు మన బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇంకా మనం ఉండే ఏరియా అనేది కూడా డిసైడ్ చేస్తుంది వెదర్ కండిషన్స్ వల్ల. ఇవన్నీ కూడా హెడేక్ రావడానికి రీజన్స్ కావచ్చు. మనకి హెడేక్ అనేది ఫస్ట్ బాగా ఎక్కువగా ఉందంటే ఫస్ట్ తీసుకోవాల్సిన బెస్ట్ రెమెడీ ఏంటంటే వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం నీరు సరిగా తాగకపోవడం వల్ల ప్రజెంట్ చాలామంది వర్క్ టెన్షన్స్లో ఏదో బిజీ లైఫ్లో అసలు నీళ్ళు తాగడం అనేది కూడా మర్చిపోతున్నారు. సో వాటర్ అనేది సరిపడినంత తీసుకోకపోవడం వల్ల హెడేక్ వస్తుంది. సో ఫస్ట్ తీసుకోవాల్సిన బెస్ట్ రెమెడీ నీటిని బాగా తీసుకోవాలి, డ్రింకింగ్ వాటర్ బాగా తీసుకోవాలి. నెక్స్ట్ అది అయిన తర్వాత మైగ్రేన్ హెడేక్తో ఉండే వాళ్ళైతే వాళ్ళకి చెప్పాం కదా, ఒక సైడ్ అనేది వాళ్ళకి హెడేక్ అనేది వస్తుంది చాలా చిన్న పాయింట్లో, కానీ నొప్పి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మనకి నుదురు మీద ఎక్కడైతే టెంపరేచర్ లాగా హెడేక్ అనేది అనిపిస్తుందో అక్కడ చల్లగా ఐస్ ప్యాక్ని పెట్టుకోవడం వల్ల, ఒక క్లాత్లో చుట్టి ఐస్ ప్యాక్ని ఒక క్లాత్లో చుట్టుకొని, డైరెక్ట్గా ఐస్ ప్యాక్ పెట్టేయద్దు. ఐస్ ప్యాక్ని జస్ట్ ఒక క్లాత్లో చుట్టుకొని, పలుచగా కర్చీఫ్లో దేనిలోనైనా చుట్టుకొని దాన్ని పెట్టుకోవడం వల్ల రిలీఫ్ అనేది ఉంటుంది. వీళ్ళు ఏంటంటే సరిపడినంత రెస్ట్, ఒక చీకటిగా ఉండే రూమ్లో, సైలెంట్గా చీకటిగా ఉండే రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా మైగ్రేన్ ఎఫెక్ట్ ఉండే వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్, వాంతులు వచ్చేటట్టు, నాసియా అలాంటి ఫీలింగ్, వికారం, వాంతులు ఉంటాయి అనుకున్నాం కదా. సో దాని నుంచి కాస్త రిలీఫ్ కోసం అనేది అల్లం టీ తీసుకోవడం అనేది వీళ్ళకి బెస్ట్గా పనికొస్తుంది.
టెన్షన్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ వచ్చే హెడేక్ అనేది కొంచెం వేడిగా ఉండే గోరువెచ్చని నీటిలో ఒక గుడ్డని ముంచి తీసి ఆ తడి టవల్ని గోరువెచ్చని టవల్ని మన నెక్ చుట్టూ వేసుకోవడం వల్ల అనేది రిలీఫ్గా అనిపిస్తుంది టెన్షన్ నుంచి వచ్చే హెడేక్కి. అలాగే ఈ స్ట్రెస్ నుంచి టెన్షన్ నుంచి వచ్చే హెడేక్కి లెవెండర్ ఆయిల్ అనేది, అంటే లెవెండర్ ఆయిల్ని కొంచెం మనం తల మీద అప్లై చేసుకుంటే ఈ టెంపుల్ ఏరియాస్లోని దానికి కొంచెం పూసుకుంటే అది చల్లగా రిలీఫ్ అనేది ఇస్తుంది. ఇంకా మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, మీల్స్ అనేది ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. ఎందుకంటే మనం ఒక పూట తిని ఇంకొక పూట తినకపోవడం వల్ల కూడా మన బాడీలో అనేది చేంజెస్ వస్తాయి. బ్లడ్ షుగర్ తగ్గుతుంది. మన బ్లడ్ షుగర్ ఎప్పుడైతే లో బ్లడ్ షుగర్ ఉంటే అది కంపల్సరీగా హెడేక్ని ట్రిగర్ చేస్తుంది. సో మనకు తలనొప్పి అనేది వస్తుంది. అందుకే మీల్స్ స్కిప్ చేయకూడదు. అలాగే టైం టు టైం కరెక్ట్ టైంకి మీల్స్ అనేది తక్కువ పోర్షన్లో అయినా తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా అలానే స్క్రీన్ టైం అనేది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. మనం వర్క్ అంతా కూడా ఇప్పుడు ల్యాప్టాప్స్లో వాటిలో అవ్వడం వల్ల వర్క్ టైం అనేది మనకి స్క్రీన్ మీద ఉంటుంది. సో అలా అని కంటిన్యూస్గా స్క్రీన్ మీద ఉండకుండా అప్పుడప్పుడు కాస్త రెస్ట్ ఇచ్చుకోవాలి. ఇంకా కొన్ని రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ లైక్ యోగా కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివన్నీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మన కంటికి రెస్ట్ అనేది వస్తుంది. మన కంటికి కావాల్సినంత రెస్ట్ అయితే ఇవ్వాలి. సో మన కళ్ళు బాగా స్ట్రెయిన్ అయినా సరే హెడేక్ మీదే అది చూపిస్తుంది. ఈ హోమ్ రెమెడీస్ అన్నీ పాటిస్తూ ఉంటే మన హెడేక్ అనేది ఆల్మోస్ట్ కంట్రోల్లోకి వస్తుంది. మనకి ఎప్పుడైతే ఈ హెడేక్ కంట్రోల్లోకి వచ్చిందంటే అవే ఫాలో అవుతూ ఉండొచ్చు. కానీ మనకి సివియర్గా సడన్గా అనేది చాలా తీవ్రమైన హెడేక్ సడన్గా వచ్చేసిన, లేదా ఫీవర్తో కూడిన హెడేక్ వచ్చిన, మన చూపు అనేది మందగించడంలా అనిపించి హెడేక్ రావడం వల్ల వామిటింగ్స్ అయ్యి వాంతులు అయ్యి, అలాగే మన చూపు అనేది మందగించిన, ఇలాంటివి ఎటువంటి సిమ్టమ్స్ అయినా కనిపించితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కానీ ఈ హోమ్ రెమెడీస్ అయితే 80% వరకు హెడేక్స్ అనేవి నార్మల్గా మనం ఇంట్లో ఉండి కంట్రోల్ చేసుకోవచ్చు, ఎటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా. మనందరికీ తెలిసిన విషయమే, వీలైనంత మెడికేషన్ని తగ్గించుకోవడం అనేది మంచిది. మనం ప్రతిదానికి ఆ ట్యాబ్లెట్ వేస్తేనే తగ్గుతుందంటే తర్వాత మనం ఎటువంటి టిప్స్ పాటించినా, ఎటువంటి హోమ్ రెమెడీస్ పాటించినా సరే ట్యాబ్లెట్ వేస్తే కానీ తగ్గని స్టేజ్కి మన బాడీకి అది అలవాటు అయిపోతుంది. సో వీలైనంత ట్యాబ్లెట్ల జోలికి వెళ్లకుండా హోమ్ రెమెడీస్తో ఇటువంటి ఐస్ ప్యాక్స్, ఇలా వామ్ టవల్స్ ఇలాంటివన్నీ పెట్టుకొని వీలైనంత రెస్ట్ తీసుకొని ఫుడ్ని అవన్నీ కూడా కరెక్ట్గా తీసుకొని టైం టు టైం మన హెడేక్ని ఇవన్నిటిని కూడా తగ్గించుకోవడమే మంచిది. ఎప్పుడైనా సరే మెడికేషన్ కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. సో మెడికేషన్ తీసుకోవడం కన్నా ఇలాంటివన్నీ చేసుకోవడం మంచిది. ఈ తలనొప్పి అనేది కేవలం తలనొప్పి ఒక ప్రాబ్లం మాత్రమే కాదు, అది మన బాడీకి కాస్త రెస్ట్, కాస్త కేర్ కావాలని ఒక సిగ్నల్ అనమాట. నీ బాడీకి ఇంకొంచెం కేర్ తీసుకోండి అంటే సరిపడా దానికి రెస్ట్ ఇచ్చి, సరిపడా నిద్ర సరిపోవట్లేదు, నీరు సరిపోవట్లేదు, ఇలాంటి మన సిగ్నల్స్ మన బాడీ పంపిస్తుంది. సో మన బాడీ నుంచి మనకు వచ్చే సిగ్నల్స్ ఇంకొంచెం రెస్ట్ కావాలి, నా బాడీకి ఇంకొంచెం కేర్ కావాలి అని మనకి అది ఇచ్చే సిగ్నలే ఈ తలనొప్పి. కొన్నిసార్లు వాటిని అర్థం చేసుకొని మన బాడీని హ్యాపీగా చూసుకొని మనం హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.